వెల్కమ్ టు రాజనీతి. రాజ్యాంగ సవరణ బిల్లు, మహిళా బిల్లు, డీలిమిటేషన్ బిల్లు ఇవన్నీ లోక్సభలో ప్రవేశపెడుతున్న సందర్భంలో చాలా రాష్ట్రాల నుంచి చాలా మంది నాయకులు ఢిల్లీ వెళ్ళారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆ సందర్భంలోనే ఢిల్లీ వెళ్ళారు. నిన్న బిల్లు వీగిపోయింది. ఇవాళ ఉదయం ఆంధ్రప్రదేశ్ చెందిన ఎన్డీఏ సభ్యులు ఇచ్చిన బ్రేక్ఫాస్ట్ కు తెలంగాణ ముఖ్యమంత్రి హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఎన్డీఏ సభ్యులు బ్రేక్ఫాస్ట్ మీటింగ్ హాజరు కావడం ఏంటని కొంతమంది కాంగ్రెస్ పార్టీలో ఆయన ప్రత్యర్థులు దాన్ని తప్పుపట్టారు కూడా. ఆ తర్వాత ఆయన ప్రెస్ మీట్ లో మాట్లాడారు, ప్రెస్ మీట్ కండక్ట్ చేశారు. రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవటం శుభ పరిణామం, ఇది బీజేపీ ఓటమి. ఈ బిల్లును ఓడించడం ద్వారా బీజేపీ అహంకారాన్ని తగ్గించామన్నారు. మహిళా రిజర్వేషన్ మీద తమకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఈ బిల్లుని డీలిమిటేషన్ తో లింక్ చేసి పెట్టడమే అభ్యంతరకరం అని చెప్పి ఆయన అన్నారు. కేంద్రం వైఖరి ఉత్తరాది దక్షిణాది రాష్ట్రాలకు మధ్య, రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఉంది. మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత కొంతసేపు విలేకరులతో చిట్ చాట్ చేశారు. ఆ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు మీద ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ఇవాళ కేంద్రంలో బీజేపీకి మెజారిటీ లేదు కాబట్టి చంద్రబాబు మీద డిపెండ్ అయ్యారు. రేపు పొద్దున వాళ్ళకి ఫుల్ మెజారిటీ వస్తే చంద్రబాబును పక్కన పెడతారు, ఆయన పట్టించుకోరు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీలకు భవిష్యత్తు ఉండదు అన్నారు. బీహార్ మాజీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేల పరిస్థితి చూస్తున్నాం. రేపు పొద్దున చంద్రబాబు కూడా అదే పరిస్థితి రావచ్చు. ఇవాళ వాళ్ళకి మెజారిటీ లేదు కాబట్టి టీడీపీని గౌరవిస్తున్నారు, టీడీపీకి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఒక్కసారి బలం పెరిగిందంటే టీడీపీని పక్కన పెట్టేస్తారని రేవంత్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు కొంతవరకు సత్యమైనప్పటికీ అది కాంట్ బట్ పరిస్థితి. ఎందుకంటే ఆయన కూటమిలో ఉన్నారు కాబట్టి కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని సపోర్ట్ చేయాల్సిందే. చాలా మంది ఈ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు, తెలుగుదేశం పార్టీ బిల్లుకు మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నప్పుడు బీజేపీ ఇతర నేతలు, కొంతమంది మేధావులు, కొంతమంది జాతీయ జర్నలిస్టులు వీళ్ళందరూ కూడా ఆయన నిర్ణయం తప్పుపట్టారు. చంద్రబాబు నిర్ణయం దక్షిణాదికి అన్యాయం జరుగుతుంటే ఎలా సపోర్ట్ చేస్తారని ప్రశ్నించారు. ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి పార్టీ టీడీపీ ఎన్డీఏ అలయన్స్ లో ఉంది. ఎన్డీఏ కేంద్రంలో అధికారంలో ఉంది. తెలుగుదేశం పార్టీ కూడా కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి. ఆ పార్టీకి చెందిన 2 మంత్రులు ఆ ప్రభుత్వంలో ఉన్నారు. ఆ ప్రభుత్వం తీసుకొస్తున్న బిల్లుని ఆ పార్టీ సపోర్ట్ చేయకుండా ఎలా ఉంటుంది? కేంద్రంలో భాగస్వామిగా ఉంటూ బిల్లుకు వ్యతిరేకంగా వెళ్ళాలంటే బయటికి రావాలి ఎన్డీఏల నుంచి. ఇక రెండో విషయం ఏంటంటే, నిజంగా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగితే అందులో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ కూడా దక్షిణాది రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగితే ఆ నిర్ణయాన్ని చంద్రబాబు బలపరిస్తే చంద్రబాబుకి రాజకీయంగా నష్టం జరుగుతుంది. ఆ మాత్రం తెలుసుకోలేని స్థితిలో ఆయన లేడు. ఆయన ముందుగానే కేంద్రంతో మాట్లాడాడు. కేంద్ర మంత్రుల నుంచి స్పష్టమైన హామీ తీసుకున్నారు. ప్రతి రాష్ట్రంలో ఇప్పుడున్న లోక్సభ సీట్లలో 50% సీట్లు పెంచుతామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అలాగే కిరణ్ రిజిజు ఇద్దరు కూడా చంద్రబాబుకి స్పష్టమైన హామీ ఇచ్చారు. ఆ తర్వాతే చంద్రబాబు నాయుడు గారు మేము ఈ బిల్లును సపోర్ట్ చేస్తున్నామని ప్రకటించారు. ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా రాజకీయంగా నష్టం జరుగుతుందంటే ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఆ నిర్ణయం తీసుకోరు. ఆయనకు ఆ స్పష్టత వచ్చిన తర్వాతే ఆయన బిల్లుకు మద్దతు ప్రకటించారు. ఇక వైసీపీ ప్రతిపక్షంలో ఉంది, ఎన్డీఏలో లేదు, అయినా కూడా వాళ్ళు మద్దతు ప్రకటించారు. వాళ్లకు మద్దతు తప్పని పరిస్థితి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మీద కేసులు ఉన్నాయి, అవినాష్ రెడ్డి మీద కేసులు ఉన్నాయి. ఆ కేసుల దృష్ట్యా వాళ్ళు కేంద్రానికి వ్యతిరేకంగా వెళ్ళలేరు. అలాగని బహిరంగంగా చేతులు కలపలేరు. అదొక అజ్ఞాత బంధం, తెరచాటు ఒప్పందం అనుకోవాలి. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా కేంద్ర సాయం కావాలి. కేంద్ర సాయం ఏంటంటే కేంద్ర చేతులు అంటే గట్టెక్కే పరిస్థితి లేదు. తెలంగాణ పరిస్థితి అది కాదు, అది కడుపు నిండిన వ్యవహారం. కాబట్టి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడినా చెల్లుతుంది. కానీ చంద్రబాబు అలా కాదు. కేంద్ర పెద్దల్ని ఒప్పించి మెప్పించి నిధులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. రేపు పొద్దున ఎప్పుడో నితీష్ కుమార్ పరిస్థితి వస్తుందనో, లేకపోతే ఏకనాథ్ షిండే అవుతామనో ఆలోచించేంత వెసులుబాటు ఇక్కడ లేదు. రాజధానికి డబ్బులు కావాలి, అమరావతి నిర్మాణానికి, పోలవరం నిర్మాణానికి డబ్బులు కావాలి, అపరిమితమైన అప్పులకి వడ్డీలు కట్టాలి, పరిశ్రమలు రావాలి. ఇవన్నీ కావాలంటే కేంద్రం సహకారం ఉండాలి. 2029లో బీజేపీకి పూర్తి మెజారిటీ వస్తే అప్పుడు మనం పక్కన పెడితే అని ఆలోచించేంత అనుకూలమైన పరిస్థితులు లేవు. కాబట్టి పరిస్థితులకు అనుగుణంగా పోవాలి. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు అదే చేస్తున్నారు. Like, share and subscribe to Rajaniti channel.